ఈరోజు తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉందో సామాన్యుడిని నడ్డి విడిచే విధంగా, సామాన్యుడిపై భారం పడే విధంగా, దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలుపరిచే విధంగా, నష్టపరిచే విధంగా ఈరోజు నిత్యావసర సరుకులను, అలాగే ఏదైతే డీజిల్ పెట్రోల్ ఉందో రోజు రోజుకు సుమారు 15 రోజుల కాలంలోనే 8 రూపాయలు డీజిల్ పైన, 10 రూపాయలు పెట్రోల్ పైన పెంచిన దాఖలాలు కనబడతాను. అంటే ఈ దేశాన్ని ఆర్థిక రంగంలో నష్టపరిచే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ పెంచిన ధరలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలని ఈరోజు తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ఈ పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించే విధంగా పోరాటం చేసే కార్యక్రమాన్ని మా అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ పెంచిన ధరలు ఏవైతే ఉన్నాయో తగ్గించేంత వరకు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దేశంలో సామాన్యుని బ్రతుకును చాలా కష్టతరం చేసే రీతిలో మోడీ ప్రభుత్వం ఒకవైపు మొదటితో వెక్కిరిస్తూ నోటితో నవ్విన చందంగా సామాన్యుని బ్రతుకును భారం చేస్తూ పెట్రోల్ డీజిల్ ధరలను ఏ విధంగా పెంచి దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే దిశగా ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ దాన్ని మరలించడానికి, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇవాళ బీజేపీ రాష్ట్రంలో రైతు గోసా, బీజేపీ భరోసా అనే ఒక కార్యక్రమం చేపట్టింది. అలా రైతుల గురించి కాంగ్రెస్ పార్టీ బీజేపీ దగ్గరనో బీఆర్ఎస్ దగ్గరనో పాఠాలు నేర్చుకునే స్థితిలో లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి అయింది తడవుగా రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది వాస్తవం కాదా అని నేను అంటున్నా. అదే మాదిరిగా అప్పుల కుప్పల్లో, అప్పుల ఊబిలో ఇరుక్కొని పోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రైతులను కాపాడాలి, వారిని ఈ సమాజంలో తలెత్తుకుని తిరిగేలా చేయాలి, వ్యవసాయం దండగా కాదు పండగ మార్చాలన్న ఉద్దేశం కొద్దీ ఆ రోజు రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టింది కూడా ఇలా రాజశేఖర రెడ్డి గారి వల్ల. అదే స్థితిలో ఐకేపీ సెంటర్ల ద్వారా కూడా వడ్లు కొనుగోలు చేపట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ. ఎందుకంటే రైతుకు గిట్టుబాటు ధర అందాలి, ఇవాళ రైతులు దళారుల చేతుల్లో మోసపోకూడదని చెప్పి ఇటువంటి అనేక పథకాలు, బృహత్తరమైన పథకాలు రైతుకు వెన్నంటే విధంగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇవాళ. అదే మాదిరిగా ఈ రోజు కూడా యనుమల రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాల బీఆర్ఎస్ యొక్క దుష్ట దురహంకార అవినీతి పరిపాలనను చూసిన తర్వాత ఇలా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఏరుకోరు చేసుకున్నారు. ఇవాళ ఎలక్షన్ల ముందు అనేకమైన హామీలు ఇచ్చినాం, మేము 6 గ్యారెంటీలు ఇచ్చినాం. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించి అప్పుల ఊబిలో నెట్టినప్పటికి కూడా ఏ ఒక్క మాటను కూడా తప్పకుండా వచ్చిందే తడవుగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన ఇవాళ ఐకేపీ సెంటర్ల ద్వారా, ట్యాక్స్ల ద్వారా ఆ రోజు రైతులను నట్టేట ముంచి నడి బజార్లో ఇవాళ ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం క్వింటాలకు 12 నుంచి 15 కిలోలు కోతలు పెడితే ఇవాళ ఐకేపీ సెంటర్ల ద్వారా మహిళా సంఘాలకు ఇచ్చి ఇవాళ బస్తాకు బస్తానే తీసుకుని పండించిన పంటను అమ్మగానే 3 నుంచి 5 రోజుల్లోనే డబ్బులు వేసుకున్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ ఇవాళ. ఇవాళ ఇవన్నీ జరుగుతుంటే
ఇలా బీజేపీ పార్టీ ఒకవైపు, బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు అనేకమైన ఆటుపోట్లకు గురవుతూనే అష్ట కష్టాలకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పండించిన ప్రతి గింజను కూడా కొనే దిశగా ప్రభుత్వం ఇలా చర్యలు చేపట్టింది. కానీ ఇక వాళ్ళు దీన్ని రాజకీయం చేసే దిశగా ఈ పార్టీలు ఇవాళ రెండు, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఇవి రెండు కూడా ఒకటే ఇవాళ రైతుల పైన ముసలి కన్నీరు కారుస్తున్నాయి. ఇవాళ వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కడ ఏం కనబడలే. ఇవాళ రైతులు హాయిగా మంచిగా పంట నమ్ముకుంటుంటే వాళ్ళకి ఇలా అనేకమైన కష్టాలు కనబడుతున్నాయి. ఇలా బీజేపీ నాయకులకు అందరికీ కూడా నేను ఒకటే సవాలు విసురుతున్నా. అయ్యా, రైతులకు పార్టీలు లేవు, రైతులకు రాజకీయ రంగు పులమకండి. మీరు రైతులను బాగు కోరుకున్నట్టయితే ఇలా బీజేపీ నాయకులు ఏదైతే రైతు కోసా బీజేపీ భరోసాను చేపడుతున్నారో ఇక్కడ ఉన్న మీ 8 మంది ఎంపీలు పోయి మోడీ కాళ్లు పట్టుకుంటారా, మోడీ మెడలు వంచుతారా? ఈ ప్రాంతానికి రావాల్సిన యూరియాను సకాలంలో వచ్చే ఏర్పాట్లు చేయండి. మీరు పోయినసారి యూరియా కొరత అంతా కూడా మీ యొక్క నిర్వాహకం వల్లనే ఏర్పడేది. వాళ్ళ ఇంకోటి, మోడీ గారిని అడగండి. మీరు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇంచుమించు 96 లక్షల మెట్రిక్ టన్నుల వరిని దక్షిణ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతం ఉత్పత్తి చేస్తుంటే మీరు కొంటుంది ఎంత? 40 లక్షల మెట్రిక్ టన్నులు కొంటారు. మరి ఈ వివక్ష తెలంగాణ ప్రాంతం పైన కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి ఎందుకు వహిస్తుందని చెప్పి మోడీ గారిని అడగండి. అలా ఉత్తర భారతంలో పండించిన ప్రతి గోధుమ గింజను ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొంటుంది. ఇవాళ మరి తెలంగాణ ప్రాంతంలో మాకున్న వనరుల ద్వారా గాని, ఇక్కడ ఉన్న వాతావరణం ద్వారా గాని మా రైతులు పండించేది ఇలా వరి పంట. ఆ వరి పంటను కూడా కొనేటట్టు మీరు మోడీ దగ్గర మోకరిల్తారా, మోడీ మెడలు వంచుతారా? ఆ విధంగా చర్యలు చేపట్టండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాదు, ఇవాళ ఈ రాష్ట్రంలో మొక్కజొన్నలు పండిస్తున్నారు రైతులు, అదే మాదిరిగా జొన్నలు పండిస్తున్నారు రైతులు. కానీ మీరు ఇలా ముసలి కన్నీరు గారుస్తున్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఒక్క మొక్కజొన్నను కొన్నది, ఒక ఇత్తు మొక్కజొన్నను కొంటలేదు, ఒక ఇత్తు జొన్నను కొట్టలేదు. ఇలా ఏది ఏమైనా పడుకున్నా, మీరు కొనకున్నా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మొక్కలను మేము కొంటున్నాం, జొన్నలను మేము కొంటున్నాం. ఇలా మీరు మాత్రం తెలంగాణ రైతులకు మొండి చేయి చూస్తుంది. ఇవాళ ఈ వివక్ష గురించి ముందుగా మీరు మోడీ గారిని అడగండి, మీ బీజేపీ అధిష్టానాన్ని అడిగిన తర్వాత తెలంగాణ రైతుల దగ్గరికి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏమన్నా మీకు సాయం చేస్తలేదో దానిపైన అడగండి. అలా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం తక్కువ చేసిందని ఇవాళ నేను అడుగుతున్నా. మీరు ఇవాళ మీరు పండించే పంటకు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చినందుక, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినందుక, గత ప్రభుత్వం పెట్టిన రైతు భరోసా బకాయిలను మేము ఇచ్చినందుక, పండించిన పంటకు గిట్టుబాటు ధర చెల్లిస్తూనే 3 నుంచి 5 రోజుల లోపల మేము డబ్బులు వేస్తున్నందుక మీ యాత్ర అని నేను అడుగుతుంది. ఇవాళ వీటన్నిటికీ ముందుగా మీరు సమాధానాలు చెప్పండి. ఇవాళ ఇక్కడ ఇన్ని పరిస్థితులు కేవలం సిరిసిల్ల జిల్లాలో ఇంచుమించు 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి జరుగుతుంది. ఇవాళ ఆ వరి ఉత్పత్తిలో ఇంచుమించు 3 లక్షల మెట్రిక్ టన్నులు ఇలా ఈ యొక్క సిరిసిల్లలోని మా యొక్క యంత్రాంగం కొనుగోలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. అలా ఇక్కడ అనేకమైన ఎండలు కొడుతున్నాయి. అలా 46 నుంచి 51 డిగ్రీల సెంటీగ్రేడ్ లో ఉంటే మరి అమాలీల కొరత ఏర్పడితే వాళ్ళు కూడా మనుషులే. ఇవ్వాలా అతివృష్టి వల్లనో అకాల వర్షాల వల్లనో కొంతమేర దెబ్బతింటే దానిపైన రాజకీయ రంగు ములిపి ఇలా మీరు ధర్నాలు చేసే కార్యక్రమం చేశారు. రైతులు ఎవరు మీకు బాధటగా లేరు. కేవలం మీ పార్టీ కార్యకర్తలతోని కొంత అయోమయాన్ని గురి చేయాలని చెప్పి ఇలా మీ రాజకీయ కార్యకర్తలు మీ యొక్క ఉనికి కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. ఇవాళ దయచేసి నేను రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వారి ఉచ్చులో గాని వారి ఊబిలో గాని పడకండి. ఇవాళ ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని రైతుల పట్ల ప్రేమ ఉన్న పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇవాళ ఆ రోజు ఎవరు మర్చిపోలేయాల బీజేపీ పార్టీ నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను ఆగం చేసి ఇలా మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇవ్వకుండా దళాల చేతుల్లో పెట్టాలని చెప్పి నల్ల చట్టాలు తీసుకొస్తే ఆ రోజు ఢిల్లీని
దిగ్బంధం చేసింది రైతులు కాదా, రాహుల్ గాంధీ గారు కాదా అని చెప్పి నేను అడుగుతుంది. అలా రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీకి లేదు. రైతులంటేనే కాంగ్రెస్ పార్టీ దళిత బడుగు బలహీన వర్గాలకు ఇవాళ అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అని చెప్పి చెప్తూనే నిన్న అకాల వర్షం వల్ల ఇంచుమించు 70 నుంచి 75% వరి కొనుగోలు జరిగిన ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో అక్కడక్కడ 10% 20% జరగకుంటే తడిసిన ధాన్యాన్ని గాని మొలకెత్తిన ధాన్యాన్ని గాని రైతు రక్తాన్ని రంగరించి చెమటోర్చి పండించిన ప్రతి గింజను కూడా కొంటాం, దానికి తగిన ధరను కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఎవరు కూడా ఆందోళనకు గురి కావద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాం.